నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్. విశాఖపట్నం గాజువాకలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలలో కార్టన్ సర్చ్ నగర పోలీసుల కమిషనర్ ఆదేశాలు. గాజువాకలో 65వ వార్డు బాంబే కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు జరిపారు. సరైన పత్రాలు లేని 26 బైకులు సీజ్ చేశారు. రౌడీ సీటర్లు కదలికలుపై నిఘా మరియు మద్యం మందుగుండ్లు సామాగ్రి నిల్వ ఉంచారు. వారిపై చర్యలు తీసుకుంటామని జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలలో తనిఖీలు జరుగుతాయని డీసీపీ మేకా సత్యబాబు తెలిపారు. కార్డన్ సర్చ్ లో డీసీపీ మేకా సత్యబాబుతో పాటు సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
వెహికల్ని సెర్చ్ చేయడం జరిగింది. అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ని అందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కౌంటింగ్ రోజున ఎవరు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కానీ స్పెసిఫిక్ సెక్షన్లు పెట్టి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఫైర్ క్రాకర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అదేవిధంగా అమ్మడానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాటి మీద కూడా చాలా బ్యాన్ ఉంది. అదేవిధంగా కౌంటింగ్ రోజున గెలుపొందినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి ర్యాలీలకి వాటికి కూడా పర్మిషన్ లేదు. ఎవరైనా డీజేలు పెట్టి ఇవన్నీ చేసి ర్యాలీలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా డీజేలు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో పీస్ఫుల్గా టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సోఫార్ 26 బైక్స్ని అంటే సరైనటువంటి రికార్డ్స్ లేనటువంటి బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. వాటిని ఫర్దర్గా వెరిఫై చేసి దాని ప్రకారం లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మందుగుండు సామాగ్రి ఇక్కడైతే ఏం జరగలేదు. ఆల్రెడీ జోన్ 2 పరిధిలో 4-5 చోట్ల సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లిక్కర్ కానీ ఇటు ఏదైనా స్టోరేజ్ ఉన్నా కానీ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఓకే.